నేను ఢిల్లీలో పసుపు బోర్డు కోసం ధర్నాలు పెడితే ప్రతిసారి 15-20 మంది అంటే దాదాపు ఒక 100 మంది రైతులు ఢిల్లీకి వచ్చారు ధర్నాలు కోసం పసుపు బోర్డు కావాలని. అట్లా ఇక్కడ చేసిన ఎర్రగొండ ఉద్యమాల్లో మిగతా అన్నింటిలో కూడా బాగా యాక్టివ్గా పాల్గొన్నటువంటి రైతులు ఇక్కడ ఉన్నారు. మీకు కొత్తగా చెప్పాల్సింది ఏమి లేదు. వాస్తవానికి గతంలో శాస్త్రవేత్తలేమో యూరియా ఏంటి, డిస్పీస్ ఏంటి, ఇంకేదేదో వేసి పంటలు ఎక్కడీరు అని చెప్పింది. ఇప్పుడేమో అవి తగ్గి అంటున్నాడు. దీంట్లో కొంత తేడా ఏంటనేది మనం తెలుసుకోవాలి. గతంలో ఎందుకు చెప్పిందంటే 1960 నుంచి మనకు వాస్తవానికి ఆహార కొరత ఉంది. అంటే మన దేశంలో ఉన్న వాళ్ళకి సరిపడా ఉత్పత్తులు లేకుండే. కాబట్టి ఉత్పత్తిని పెంచడానికి మనం అంతకుముందు మనకు తెలియని విషయం కాదు. మన తాతలు తండ్రులు ఎట్లా పండిస్తుంది, మంచిగా పెండేస్తుంది, ఎరువు పోస్తుంది, నేచురల్ గా సహజసిద్ధంగా పంటలు పండిస్తున్నారు. ఇప్పుడు మళ్ళా ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే ఆ మందులు వేసి భూములన్నీ కూడా ఖరాబ్ అయిపోతున్నాయి, మనుషుల ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోతున్నాయి. నేను ఇవాళనే ఈనాడు చూస్తున్నాను, మీరందరూ కూడా చదవండి దయచేసి. ఒక మంచి ఆర్టికల్ వేసింది. భూ కాలుష్యం, భూమి ఏ విధంగా కాలుష్యపరం అయిపోతున్నది, మనము దాన్ని ఎట్లా రక్షించుకోవాలనే దాంట్లో ఒక పెద్ద ఒక సగం పేజీ ఆర్టికల్ వేసింది. ఈరోజు పొద్దున్నే చూసినవి. కాబట్టే ఇప్పుడు శాస్త్రవేత్తలు ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఎట్లా వ్యవసాయంలో మార్పులు తీసుకురావాలనే దాని మీద ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు పెద్ద కార్యక్రమం తీసుకున్నారు. మన ఊరికి ఎట్లయితే వస్తున్నారో అట్లా 1200 గ్రామాలకు 200 టీంలను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం చేస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో, అనేక గ్రామాలలో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సరే, మీరు కొంతమంది వచ్చారు, విధమైన రైతులు ఉన్నారు, ఇంకా కొంతమంది విధమైన మహిళా రైతులు కూడా వస్తే సంతోషపడుతుంది. నిజం చెప్తున్నా, కొందరు ఊరికి మొత్తం ఊరంతా కృషులు చేయకుండా చేసేది ఏం లేదు. మీలాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఊరికి 10 మంది కొంత మార్పు మొదలు పెడితే రాబోయే సంవత్సరం 50 సంవత్సరం ఆటోమేటిక్ గా మీతో ఫాలో అవుతారు. మనకు తెలుసు, ఇప్పుడు మన భూములు, మీ ఊరు నాకు తెలిసిన కాడికి బారాల భూములు మీ తోటలకు పనికొచ్చే భూములు. ఇప్పుడు పిల్లలు చూస్తేనేమో అమెరికాలో, మరి చూస్తే మీ కొడుకులు ఏం చేస్తున్నారో, మీ పాపం మహిళల పుణ్యం వ్యవసాయం నడుస్తున్నారు. కానీ రాబోయే రోజుల్లో నడది. రాబోయే రోజులను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు పామాయిల్ సాగును ప్రోత్సహిస్తుంది. ఇప్పటికే ఇలా 50 మంది రైతులు పెడుతున్నట్టు కూడా సంతోషం. చాలా గ్రామాలలో 50 మంది రైతులు 50 ఎకరాలలో పెట్టలేదు. దానివల్ల మంచి ఉపయోగం ఉంది. మనిషి ఇంట్లో కూర్చొని వ్యవసాయం చేసే రోజులు రాబోతున్నాయి. ఇప్పటికే చాలా యంత్రాలు వచ్చినాయి. ఇప్పుడు మనం ఏదో మన కూలీలు దొరకలేదు, అబ్బా మనం వ్యవసాయం అంటే చేయలేము, మనం పోయి గర్మ మలపాలా, మనం పోయి మోటార్ చార్జ్ చేయాలా, మనం పోయి పంట కొయ్యాలా, ఈ పరిస్థితి లేదు ఇక రాబోయే రోజుల్లో. ఇంట్లోనే కూర్చొని వట్టిగా బట్టలు కొట్టుకుంటా వ్యవసాయం చేసే రోజులు కూడా రాబోతున్నాయి. అంత యంత్రాలు వస్తున్నాయి. తర్వాత వ్యవసాయానికి కూడా విపరీతమైన డిమాండ్ రాబోతుంది. నేను ఇందాక చెప్పినట్టుగా ఆ పామాయిల్ అనే దాన్ని మనం సాగు చేస్తే దాంట్లో అంతర్ పంటలు వేయచ్చు. ఒక 4 సంవత్సరాల వరకు ఈ పామాయిల్ మీద కూడా సబ్సిడీ ఇస్తున్నారు. అంతర్ పంటలు కూడా మనకు మన పసుపు పెట్టచ్చు, మక్క పెట్టచ్చు, సోయా పెట్టచ్చు, ఇంకేమన్నా పెట్టచ్చు. ఎందుకంటే ఒక మొక్కకు మీరు చూసుకుంటారు 9 మీటర్లు దాదాపుగా గ్యాప్ ఉంటుంది. కాబట్టి 4 ఏళ్ల దాకా అది పెద్దగా నీడ పడే అవకాశం లేదు. కాబట్టి ఫస్ట్ పామాయిల్ మీద దృష్టి పెట్టుకుని ఇంకా అనేక రకాలుగా మార్పులు వచ్చినాయి. ఈ మార్పుల కన్నా మనం ఇవాళ అధిక దిగుబడి ఇచ్చే వంగడాలు వచ్చినాయి. ఇవాళ 30-40 బస్తాలు పండిస్తే వరిలో చాలా ఎక్కువైపోయాయి. కానీ ఇప్పుడు 70 బస్తాలు పండించేటువంటి వెరైటీస్ కూడా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అవి నేను తెచ్చుకోవాలి. ఇప్పుడు ఊరందరూ మేము పెడతామన్నా ఇప్పుడు ఇవ్వకపోవచ్చు, 2కో 3కో 1కో ఇస్తారు, అంతేనా సార్? పెట్టి నెక్స్ట్ ఇయర్ కన్నా మీరే ఇక్కడ సప్లై చేయొచ్చు. ఆ విధంగా కొత్త విషయాలు నేర్చుకొని అనేక రకాలైనటువంటి మనం వ్యవసాయంలో కూడా అద్భుతాలు సాధించే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని వినియోగించుకోవాలి.
ఇంకా శాస్త్రవేత్తలు అనేక రకాలుగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎక్స్పర్ట్ వచ్చి చెప్తున్నారు. ఇవి ఉన్నోళ్ళన్నా కూడా కనీసం చివరిదాకా ఉండి మంచిగా విని వీలైతే నోట్ చేసుకొని ఏం వెరైటీలు ఉన్నాయో వీళ్ళ నంబర్లు కూడా తీసుకొని కాంటాక్ట్ చేయండి. అప్పుడప్పుడు యూనివర్సిటీకి వెళ్ళి సందర్శించండి. పక్కనే జగిత్యాలలో ఉంది, రుద్రూరులో ఉంది, సారే ఉంటాడు అక్కడ. ఏం జరుగుతున్నదో మనం తెలుసుకుంటే మనం నిరాశపడాల్సిన అవసరం లేదు. అప్పుడు వ్యవసాయం అంటే భయపడి ఇలా వ్యవసాయదారులు అంటే పిల్లలిచ్చే పరిస్థితి లేదు. ఎందుకు లేదు అంటే బాగా లాభాలు వస్తే మనం ఆటోమేటిక్ గా గతంలో ఉన్నట్టుగా లెంగి వ్యవసాయదారునికే పిల్లలిస్తుంది. కానీ ఇప్పుడు ఎందుకు ఇస్తలేరు? ఎందుకంటే లాభాలు లేవని. ఎంత కష్టపడ్డా కూడా అది పండుగ తెలియదు, మరి ఇంటికి వస్తుందో తెలియదు, రేట్ వస్తుందో తెలియదు. వచ్చినా కూడా అబ్బాయి ఇంత కష్టపడాలి కదా, ఇంత చేయాలి కదా అనేటువంటి భయం ఉంది. కాబట్టి ఈరోజు పరిస్థితి ఈ విధంగా ఉంది. రాబోయే రోజుల్లో నాకు మాత్రం తెలిసినంత వరకు ఒక 5-10 ఏళ్లలోనే అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. వ్యవసాయం అంటే దండగా కాదు, పండగల రోజులు కూడా రాబోతున్నాయి. ఎంతసేపు ప్రభుత్వాల వైపు చూడకండి దయచేసి. మనది మనము ఏ విధంగా దీన్ని అభివృద్ధి చేసుకొని ఎంత దీంట్లో లాభాలు గడించాలని చూడాలి. కానీ ఇక ప్రభుత్వము సరే ప్రభుత్వం చేస్తున్నాయి. మీకు మంచిగా విద్యుత్ ఇస్తున్నారు, మనకు కావాల్సినటువంటి రోడ్డు సౌకర్యం ఇస్తున్నారు, నీటి సౌకర్యం ఇస్తున్నారు. అవి రాకుండా కొట్లాడవాలి. కానీ ప్రతిదీ ప్రభుత్వం వైపు కాకుండా దీంట్లో కొంత మార్పులు కోసం ప్రయత్నం చేసి ఎట్లా మనం దీన్ని ముందుకు తీసుకెళ్లాలని దాని మీద చేయాలి. ఇంతమంది పెద్ద ఎత్తున వచ్చారు. నేను మనందరినీ కూడా అభినందిస్తున్నా. ఈ కార్యక్రమం నిర్వాహకులను కూడా నేను అభినందిస్తున్నా.